you are a saved person, you must have a vision. నీవు రక్షింపబడిన వ్యక్తివైతే ఒక దర్శనమును నువ్వు కలిగి ఉండాలి. What vision God is giving you? మరి ఏ దర్శనం దేవుడు నీకు ఇస్తున్నాడు? God will tell you in your dreams నీ కలల్లో దేవుడు నీకు చెప్తాడు where to go and give gospel. ఎక్కడికి వెళ్ళి నువ్వు సువార్తనివ్వాలి అని. There are many hostels ఎన్నో హాస్టల్స్, నీ చుట్టూతో ఎన్నో హాస్టల్స్ ఉన్నాయి. Yeah, there are many people around you. నీ చుట్టూ ఎంతో మంది ప్రజలు ఉన్నారు. God will give you chance to give them the word of God. దేవుడు వారికి ఆయన వాక్యమును అందించే అవకాశం నీకు ఇస్తాడు. Even you can give the higher officials, government officials. మరి గొప్పనైన ఆ ప్రభుత్వ అధికారులకు కూడా వాక్యం అందించే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. Even if you are not able to speak to them, you can give some books also. ఒకవేళ నీవు వారితో మాట్లాడలేకపోయినా వారికి కొన్ని పుస్తకాలు ఇవ్వవచ్చు. Take some books, కొన్ని బుక్స్ తీసుకోండి and give somebody, మరి ఎవరికైనా ఇవ్వండి, so that they may read them and obey the word of God. అందును బట్టి వారు ఆ మాటలను చదువుకొని దేవునికి లోబడగలుగుతారు. Acts 1st chapter అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము and verse 14. 14వ వచనము. These all continued with one accord in prayer and supplication with the women and Mary the mother of Jesus and with his brethren. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. How the apostles got these visions? అపోస్తులకి ఇలాంటి దర్శనం ఎక్కడి నుండి వచ్చింది? Because they had the vision of prayer. వారికి ప్రార్థన అనే దర్శనం ఇవ్వబడ్డది గనుక Jesus wanted them to go up. యేసుక్రీస్తు వారిని పైనకి వెళ్ళండి అని చెప్పారు. Upper room. మేడగదికి వెళ్ళమని చెప్పారు. Then when they were praying, అప్పుడు వెళ్ళి అక్కడ వారు ప్రార్థించినప్పుడు God began to work in them. దేవుడు వారిలో కార్యం చేయడం ఆరంభించాడు. If you do not have the vision of prayer, నీకు ప్రార్థన అనే దర్శనం లేకపోతే you cannot have the vision of soul winning. నీవు ఆత్మల రక్షణ అనేటువంటి దర్శనాన్ని ఎంత మాత్రం పొందుకోలేవు. You don't have the vision of going and saving others. ఎందుకు ఇతరుల యొద్దకు వెళ్ళి వారి ఆత్మలను రక్షించలేకపోతున్నావు? You don't have the vision of prayer. ఎందుకంటే నీకు ప్రార్థన అనే దర్శనం లేదు గనుక. You are not able to pray. నీవు ప్రార్థించలేకపోతున్నావు. Only when you are able to pray, నీవు ప్రార్థించినప్పుడు మాత్రమే you will have the vision of saving others. ఇతరులను రక్షించేటువంటి దర్శనంను నువ్వు పొందుకుంటావు. Acts 12th chapter అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము and verse 5. 5వ వచనము. Peter therefore was kept in prison, but prayer was made without ceasing of the church into God for him. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. Even if you don't have any vision, నీకు ఒకవేళ ఏ దర్శనం లేకపోయినా కూడా, here the church was praying because Peter was kept in prison. ఇక్కడ సంఘం అందరూ కూడా పేతురు చెరసాలలో వేయబడినందుకు ఆసక్తితో కలిసి ప్రార్థిస్తూ ఉన్నారు. Many people are bound in prison. చాలా మంది చెరలో బంధించబడి ఉన్నారు. Even the servants of God were in prison. దేవుని సేవకులైన వారు సైతము చెరలో బంధించబడ్డారు. Some troubles, ఏదో ఒక సమస్యల్లో ఉన్నారు. some prison. ఏదో ఒక రకమైన చెరసాలలో బంధించబడ్డారు. You have the habit of prayer. అయితే నీవు ప్రార్థన చేసే అలవాటును కలిగి ఉండాలి. They were praying without ceasing. ఎలాంటి విరామం లేకుండా వారు ప్రార్థిస్తూ ఉన్నారు. Praying and praying and praying. ఆసక్తితో ప్రార్థిస్తూనే ఉన్నారు. God sent an angel to మరి him దేవుడు ఒక దేవదూతను పంపించాడు పేతురు యొద్దకు, and to deliver him from the prison. ఆ చెరసాల నుంచి అతన్ని విడుదల చేయడానికి. You can pray and pray for the servants of God, మరి నీవు దేవుని సేవకులైన వారి గురించి ఎంతగానో ప్రార్థించవచ్చు, so that they may be relieved of their trouble. అందును బట్టి వారు ఇరుక్కున్నటువంటి శ్రమల్లో నుంచి వారు విడుదల పొందగలుగుతారు. Finally Peter was released. చివరికి చూసినట్టయితే పేతురు విడుదల పొందుకున్నాడు. Yeah, what a great thing. People of church pray and pray and pray. మరి సంఘంలోని ప్రజలందరూ కూడా ఆ రీతిగా ప్రార్థిస్తూ ఉండడం అనేది అది ఎంత మంచి సంగతి. Only cross of Christ can change people. క్రీస్తు యొక్క సిలువ మాత్రమే ప్రజలను మార్చగలుగుతుంది. Vision of cross. సిలువ దర్శనం మాత్రమే. The blood of Jesus was shed
for the sins of the whole world. was యేసు shed. యొక్క రక్తం అనేది ప్రతి వారి పాపముల కొరకు రక్తం చిందించబడి The ఉన్నది. Son of God gave his life దేవుని కుమారుడు తన ప్రాణమును అర్పించాడు, and shed his blood. తన రక్తమును చిందించాడు. By that blood, Jesus can save people. ఆ రక్తమును బట్టి యేసుక్రీస్తు ప్రజలను At రక్షించగలుగుతాడు. least we can tell them about the blood of Jesus. కనీసం నువ్వు ఇతరులతో యేసు రక్తమును గూర్చైనా చెప్పాలి. Yeah, Jesus had shed his blood. యేసు తన రక్తాన్ని చిందించాడు. Even if you are a sinner, నీవు ఒక పాపివైనా కూడా you will be saved. నీవు రక్షించబడతావు. Utter the word blood of Jesus before them. వారి ఎదుట యేసు రక్తము అనే మాటలను నీవు ఉచ్చరించాలి. The devil in them leaves them. అప్పుడు వారిలో ఉన్నటువంటి దురాత్మ వారిని విడిచి పారిపోతుంది. 1 Corinthians, మొదటి కొరింథీ 1st chapter, మొదటి అధ్యాయము 17th verse. 17వ వచనము. Jesus Christ sent me to preach the gospel. సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. Yeah, not with wisdom or words. జ్ఞానముతోనో లేదా పదజాలంతోనో వాక్చాతుర్యంతో బోధించడం కాదు. Lest the cross of Christ should be made in effect. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం ఎంత మాత్రం కాకుండా లాగున You mentioned the blood of Jesus. నీవు యేసు రక్తమును చెప్పాలి. About more than 25 years. 25 సంవత్సరాల కంటే ముందు నేను ఒరిస్సాకు వెళ్ళాను. And in a church I preached the word of God about the blood of Jesus. ఒక సంఘంలో యేసు రక్తమును గూర్చి బోధించాను. And a girl came to me. ఆ సమయంలో ఒక అమ్మాయి నా యొద్దకు వచ్చింది. She was speaking to me. ఆమె నాతో మాట్లాడుతూ ఉంది. She said, I never heard the word of God like this. నేను ఎప్పుడు కూడా ఈ రీతిగా దేవుని వాక్యం వినలేదు అని చెప్పింది. I am touched now. ఈ సమయంలో నేను తాకబడ్డాను. I went to many places to hear the word of God. ఎన్నో స్థలాలకు దేవుని వాక్యం వినడానికి నేను వెళ్ళాను. Never I heard like this. అయినప్పటికీ కూడా ఎక్కడ ఈ రీతిగా మాత్రం నేను వాక్యం Power వినలేదు. of the blood touched her. రక్తంలోని ప్రభావం అనేది ఆమెను తాకింది. That girl was Salome. ఆ అమ్మాయే సలోమి. And because of her, ఆమెను బట్టి we are going to Orissa now and then. మరి ఆయా సమయాల్లో మనం ఒరిస్సా ప్రాంతానికి వెళ్తూ ఉన్నాం. You must have some vision. నీకు ఏదో ఒక దర్శనం ఉండాలి. What vision you have? ఏ దర్శనం నువ్వు కలిగి ఉన్నావు? God wants to help you. God wants to make you a man of God. దేవుడు నిన్ను దర్శించాలి, నిన్ను ఒక దేవుని సేవకునిగా చేయాలి అని ఆశపడుతున్నాడు. First have vision. మొట్టమొదటిగా దర్శనం పొందుకో. And also have vision of hellfire. అదే రీతిగా నరకంను గూర్చిన దర్శనమును పొందు. And also have the vision of cross. అదే రీతిగా సిలువ దర్శనమును పొందుకో. God will make you his priest. ఆయనకు యాజకునిగా నిన్ను మార్చుకుంటాడు. Let us pray. ప్రార్థించుకుందాం.